7 నెలల కూటమి పరిపాలన ఎలా ఉందంటే దాన్ని కూటమి గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే 5 మాసాలు అయింది వచ్చి. కూటమి అంటే అది కూటమే 100% బాగుంది. ఇక్కడ ఈ 5 సంవత్సరాలు పడిన బాధల్లోంచి ఇప్పుడు వస్తున్నారు జనం. ఇప్పుడే కూటమికి ఇబ్బంది లేదు, బాగుంది. దాని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. పథకాలు అంటే మాకు డెవలప్మెంట్ ముఖ్యం అండి సార్. ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, నాకు ఉంది ఒక చిన్న పని ఇప్పించారు. నాకు చిన్న పని ఇప్పించారండి. నా పెళ్ళాం బిడ్డలుగా పని చేసుకుని బతికించగలుగుతాను. ఎంప్లాయ్మెంట్ కావాలి. పావలా ఇచ్చి అడుక్కునే పావలా మాకు ఎంతవరకు? దాని గురించి మేము అడగట్లేదు. మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, ఏదన్నా లోన్స్ కావాలి, ఏదన్నా షాపులు పెట్టుకోవడానికి డబ్బు కావాలి, అది కోరుకుంటాడు. ఇప్పుడు టూరిజానికి ఒక ఊరు నుంచి ఈ ఊరు టూరిజానికి వచ్చాడు సార్, 5,000 ఖర్చు పెట్టాడు. ఆటో వాడికి ఖర్చు పెడతాడు, కరెక్ట్గా అయినండి. ఆటో వాడికి ఖర్చు పెడతాడు, హోటల్కి ఖర్చు పెడతాడు. ఈ 5,000 ఎంతమందికి స్ప్రెడ్ అవుద్ది? ఆ 5,000 ఎంతమంది బతుకుతారు? అదే డెవలప్మెంట్. కాబట్టి గవర్నమెంట్ అయితే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నెంబర్ 1 గవర్నమెంటు. ఇవాళ ఇదే ఒక 30 ఏళ్ళు ఉంటే మా గొల్లపూడి అవునే సస్యశ్యామలంగా ఉంటుంది. గొల్లపూడి కాదు, రాజధాని కాదు, వరంలో రావాలి, సౌకర్యాలు రావాలి, అన్నీ వస్తాయి. దీనంత మంచిది ఏది లేదని మా ఉద్దేశం. అర్థం. మరి ఈ నెల నుంచి అమరావతి పనులు కూడా ప్రారంభిస్తాను. సంతోషం అండి. అప్పుడు అమరావతిలో ఇవాళ బ్రహ్మాండంగా బతుకుతున్నారు, మనేదలు లేకుండా. అర్థమైందా? 5 సంవత్సరాలు 3 రాజధానులు అని చెప్పాడు. 30 రాజధానులు చేసి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు ఒక రాజధాని కడతాము, జాగ్రత్తగా చేసుకుంటాం అన్నారు. కాబట్టి దాని గురించి మనం వాళ్ళు చేసే కృషికి ఒక ఆయన ఓ పని చేస్తున్నాడు, ఒక ఆయన ఓ పని చేస్తున్నాడు, ఒక ఆయన ఓ పని చేస్తున్నాడు. నలుగురు 4 పనులు చేసుకుంటున్నారు. బూతులు తిడతల్లా. ఇవాళ టీవీ ముందు ఆడవాళ్ళు కూర్చుంటే హ్యాపీగా అసెంబ్లీ చూస్తున్నాం. ఇదివరకు అసెంబ్లీలో ఆడవాళ్ళు చూస్తే తెలియదే ఉంది. ఆ భాష చెప్పక్కర్లేదు. ఆ భాషకి జడిసిపోయి అంటే వాళ్ళు హ్యాపీగా ఆడవాళ్ళందరూ అసెంబ్లీ చూస్తున్నారు. కాబట్టి దీని గురించి మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. మా గొల్లపూడి ప్రజలైతే ఇంకా ఆనందంగా ఉన్నారు. 2047 విజన్ బోర్డు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తయారు చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం వంకబెట్టే మగోడు లేడు. ఎందుకంటే నేను హైదరాబాదులో ఓ 10 ఇయర్స్ ఉన్నా. 2004, 2005, 2004, 2005లో కేబిహెచ్పి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళటానికి దారులు లేవు. ఎక్కడికి అప్రోచ్ దారులు లేవు. అలాంటిది శంకరపల్లి. ఎక్కడ శంకరపల్లి అండి? ఎక్కడ ఎన్ని ప్లేసులు బాగున్నాయి. అలాగే అవుద్దనే ఆశ మాకు. చంద్రబాబు నాయుడు గారు కులం లేదు, మతం లేదండి. ఒక్కళ్ళే ఎవడో డెవలప్మెంట్ చేస్తే వాడే మాకు దేవుడు. చంద్రబాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎవడైనా సరే మాకు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ కావాలి. పథకాలు ఎవడు అడుగుతాడండి? పథకాలు ఇచ్చేవాళ్ళకి ఇస్తారు. మాకు ఇస్తాడా పథకాలు? మాకెందుకు పథకాలు? మాకు పథకాలు అక్కర్లా. మాకు కావాల్సింది డెవలప్మెంట్. పథకాలు తీసుకునే వాళ్ళకి పథకాలు వెళ్తున్నాయి చాలు, అంతకన్నా ఇంకేంది. అమరావతి చేయడమే నా లక్ష్యం, రాజధానికి చేయడం నా లక్ష్యం. మేమందరం ఆయనకి అదే ఓటు. రేత్రి పొగులు 6 మాసాలు ఆయన కోసం కష్టపడ్డాం. అర్థమైందా? అలాంటి వ్యక్తి కోసం ప్రతిరోజు నేను కాదండి, ప్రతి వాళ్ళు గుడిసెలో ఉన్నవాడు కూడా రేత్రి పొగులు ఆయన కోసం కష్టపడ్డారు. ప్రతి మనిషి షాపులో షాపులు మానేసి 2 నెలలు షాపులు మానేశారు ఓటు కోసం, పక్క ఓటు మారుతం కోసం. అర్థమైందా? అది పార్టీలు లేవండి. ఇప్పుడు ఒకటే డెవలప్మెంట్, టూరిజం. ఆయన చేస్తాడు. ఆయన కులం లేదు, మతం లేదు. అందరూ మూడు మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే. చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ మార్పు అంతే. దీన్ని మీరు ఎప్పుడైనా నా దగ్గర కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే మాట చెబుతాడు. ఇక బాగా కరుడు కట్టిన ఉంటాడు కదా, అదైతే మనం చెప్పలేం. కానీ వంకెట్టేవాడు ఉన్నాడంటే ఉండడు.